మేము సైతం అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ముందుంటామని మహిళలు నిరూపిస్తున్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లో పనిచేస్తున్న ఉద్యోగులు అందరూ మహిళలు కావడం గమనార్హం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మరింత సమాచారాన్ని కామారెడ్డి జిల్లా నుండి మా ప్రతినిధి గంగారెడ్డి అందిస్తారు. మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారు అనేది నేటి మాట. ఈ మహిళలు ఏ రకంగా ఏ రంగాల్లో ముందున్నారో దీనికి సంబంధించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంబంధించి కామారెడ్డి జిల్లాలో ప్రతి ఆఫీసర్ కానీ జిల్లా ఎస్పీతో పాటు ఆర్టీఓ కానీ అదేవిధంగా డిఆర్ఓ మేడం కానీ జిల్లాలో పూర్తిగా అధికారులు పూర్తిగా మహిళలు ఉన్నారు. దీనికి ప్రత్యేకత ఉంది కామారెడ్డి జిల్లాకి. దీనికి సంబంధించి డిఆర్ఓ మేడం గారు వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రత్యేకత ఏంటి? దీనికి సంబంధించి మొట్టమొదటిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నా తోటి మహిళలందరికీ, అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ, కామారెడ్డిలో ఉన్నటువంటి అందరి మహిళలకి నా శుభాకాంక్షలు. నా పేరు మణిమాల. నేను ఇక్కడ జిల్లా రెవెన్యూ అధికారిగా కామారెడ్డి జిల్లాలో పనిచేస్తున్నాను. ఇక మహిళల గురించి మేము మహిళలుగా ఏం చెప్పాలి, బోల్డంతా చెప్పుకోవచ్చు చెప్పాలంటే. కానీ మహిళలకి సాధికారత, స్వావలంబన, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం అనేది ముందు నుంచి కూడా అందరూ కోరుకుంటున్న విషయము. మహిళలు ఏ రంగాల్లో ముందున్నారు? మహిళలు ఒకప్పుడు మీద 2-3 దశాబ్దాల కిందతో పోలిస్తే ఇప్పుడు మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందు ఉంటున్నారు. వాళ్ళు కాదేది మహిళలకు అనర్హం అన్నట్టుగా ప్రతి రంగంలో కూడా వస్తున్నారు. ఇదివరకు మహిళలు అంటే ఏముందిలే టీచర్స్, నర్సులు అలా అనుకునేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. అందరూ కూడా పై ర్యాంకుకి వెళ్ళాలి, ఆఫీసర్స్గా కూడా జాయిన్ కావాలని ఎక్కువ ఆస్పైర్ అవుతున్నారు. ఆ విధంగా వాళ్ళు చదువుకోవడం కూడా జరుగుతున్నది. అన్ని రంగాల్లో కూడా మహిళలు వస్తున్నారు. రైల్వేస్లో ఉన్నారు, ఎయిర్వేస్, ఆర్మీ, నేవీ, అదే అంతరిక్షంలోకి వెళ్ళొచ్చారు మహిళలు. అక్కడ వెళ్ళి ఈ రీసెంట్గా సునీత విలియమ్స్ కూడా చాలా రోజులు అక్కడ అంతరిక్షంలో ఉండి సక్సెస్ఫుల్గా మిషన్ కంప్లీట్ చేసుకొని వచ్చారు. కాబట్టి మహిళలు ఏ రంగమో అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని రంగాలలోకి కూడా ధైర్యంగా వాళ్ళు కాలు పెట్టి వాళ్ళు సక్సెస్ కూడా అవుతున్నారు, కాలు పెట్టడమే కాదు. మేడం, మీరు చెప్పండి, మహిళలు ఏ రంగంలో ముందున్నారు? అంటే మహిళలకు ప్రత్యేక స్థానం ఏంది? మహిళలు మగవారితో ధీటుగా ముందున్నారు. దీనికి అన్ని రంగాల్లో ఇప్పుడు పైకి వస్తున్నారండి. స్త్రీలు చాలా వరకు మంచి ఉన్నత విద్యలను అభ్యసిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా ఆ తేడాను చూపకుండా ఆడపిల్లల్ని మగపిల్లల్ని కూడా మంచి కాలేజెస్లో, స్కూల్స్లో చేర్పించి ఇద్దరికి సమానమైనటువంటి విద్యా అవకాశాలు కల్పిస్తున్నారు. ఇది ఏంటంటే ఇది ఒక సంధికాలం లాగా ఉంది స్త్రీలకి. అంటే ఇప్పుడిప్పుడే ఇంకా పైకి వస్తున్నటువంటి, అంటే పూర్తిగా అటు కాకుండా పూర్తిగా ఇటు కాకుండా అనే సంధికాలం యుగంలో ఉన్నట్టుగా స్త్రీల పరిస్థితి ఉంది. అయినా ఇంకా చాలా అరాచకాలు స్త్రీలపై ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అవన్నీ ఇంకా రూపుమాపాలి అని అంటే మరి ముందు ఇంటి నుంచే అది ప్రారంభం కావాలి. మగపిల్లల్ని కూర్చోబెట్టి నువ్వు ఇది చేయాలి, ఆడపిల్లని ఇదే చేయాలి, ఆడపిల్ల ఇదే చేయాలి, ఇలాంటివన్నీ మానుకొని ఇద్దరిని సమానంగా చూసినాడు. సమాన అవకాశాలు కల్పిస్తూ అంటే అన్ని రంగాల్లోకి కూడా స్త్రీలు వెళ్తున్నారు. ఇది చాలా మంచి సూచకమే. ఇంకా ముందు మంచి అవకాశాలు కల్పించి సమాజంలో అందరిలో సమానత్వం ముందు పురుషుల్లో కూడా రావాలి. వాళ్ళు కూడా మాతో సమానమైనటువంటి వ్యక్తులే అనేది అది వచ్చినాడు. తప్పకుండా మంచి ఇంకా మన భారతదేశం ఇంకా అభివృద్ధి పథకంలో నడుస్తుందని చెప్పవచ్చు. ఏదేమైనాటికి మహిళలు అన్ని రంగంలో ముందున్నారు. మగ పురుషులతో పాటు సమానంగా అభివృద్ధి చెందుతున్నారు. ఈ రోజుల్లో మహిళలు కూడా ఇంట్లో చిన్నప్పటి నుండే స్టార్ట్ చేసి ఇద్దరిని సమానంగా పెంచినప్పుడే మహిళా సాధికారికత, మహిళలను సమానంగా చూసినప్పుడే అభివృద్ధి చెందుతుంది. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్, గంగారెడ్డి, 99 టీవీ, కామారెడ్డి జిల్లా. For more updates, please subscribe 99 TV Telugu.